మీరు కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు ఎన్నికల సమయంలో మీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు, పేద ప్రజలందరికీ కూడా ఇళ్ళు ఇస్తామని. అప్పుడేదో చాలామంది పోయి ఎమ్మెల్యే గారి దగ్గర ఆధార్ కార్డులు కూడా ఇచ్చారని చెప్పి పత్రికల్లో వార్తలు వచ్చాయి. అంటే ఎలక్షన్ తర్వాత ఇల్లు ఇచ్చారా, ఇవ్వలేకపోతే మీరు ఏ రకంగా స్పందించారు ఇప్పించడానికి? ఈరోజు ఎమ్మెల్యే గారు ఒకటే హామీ కాదండి, అనేక హామీలు ఇచ్చారు. అన్నిట్లో కూడా విఫలం చెందిండ్రు. ఎక్కడ ఏ హామీలు కూడా నిజంగా నెరవేర్చలేదు. మీరు అన్నట్టు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగిందో, మరి ఆధార్ కార్డులు తీసుకున్నారు, అనేక డూప్లికేట్ పత్రాలు కూడా సృష్టించి ఇంటింటికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, దాని మాట లేదు, దాని ఊసు లేదు, మొత్తానికి మర్చిపోయారు కూడా. దాని గురించి అడిగిన పాపాన పోలేదు, ఇప్పించిన పాపాన పోలేదు, ప్రజల దగ్గరకు వచ్చినటువంటి సందర్భం కూడా లేదు, ఎక్కడా కూడా ఇవ్వలేదు. దాని మీద నేను అందుకనే కదా నేను ఇప్పుడు ఫైట్ చేస్తుంది. ఎందుకు? వారికి నేను అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది, ఒకవేళ నేను గెలిస్తే కనుక నేను గవర్నమెంట్ నుంచి ల్యాండ్స్ అలాట్ చేయించలేకపోతే నా సొంతంగా 2 ఎకరాల భూమిని మీ అందరికీ కూడా కేటాయిస్తాను అని చెప్పడం జరిగింది. అప్పుడు దాని మీద కూడా బురదలజాలతో చెప్పడం జరిగింది. వాళ్ళు మేమే అధికారంలో ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వమే, మరి ఎమ్మెల్యే మేమే, ఎమ్మెల్సీ మేమే, అన్నీ మేముండగా ఆమెను గెలిపిస్తే మీకు ఎట్లు ఇస్తారని చెప్పి ప్రచారం చేసి మరి ఈరోజు గెలిచిర్రు. కానీ ఎవరు కూడా ఇవ్వలేదు. అయినా కూడా నా మనోబలాన్ని నేను నమ్ముకున్నాను. ప్రజలకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చాలి అనే ఉద్దేశంతో గెలవకపోయినా కూడా ఈరోజు వాళ్ళకి ఇండ్లు ఇచ్చే ప్రయత్నంలో నేను అనేక ధర్నాలు చేయడం జరిగింది. ధర్నాలు చేసుకుంటూ దీక్షలకు కూర్చుంటూ నాకు సాధ్యమైనంత మటుకు ఇప్పటి వరకు కూడా పోరాడుతూనే ఉన్నాను వాటి గురించి. కానీ అయినా కూడా ఎవరు స్పందించలేదు. ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటి వరకు స్పందించినటువంటి పాపాన పోలేదు. వారికి ఎక్కడ కూడా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఊసెత్తినటువంటి పాపాన పోలేదు. అంతెందుకు, ఏ మీటింగ్లో కూడా ఒక్కసారి కూడా డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడినటువంటి సందర్భమే లేదు. దాని గురించి ఫైట్ చేశాను. రీసెంట్గా కూడా ఒక దీక్ష కూడా చేయడం జరిగింది. ఇంకా కూడా ఎంతవరకైనా పోరాడి దాన్ని వాళ్ళకు ఇవ్వాలి అనేదే ఒక నా ఆకాంక్ష. ఇవ్వాలి, ఇచ్చే వరకు పోరాడాలనుకుంటున్నాను. అది ఎప్పటి వరకు నెరవేరుతుందో ఆ కళ నెరవేరే వరకు కూడా నేను పోరాడుతూనే ఉంటాను. తగ్గను, తగ్గే ప్రసక్తే లేదు. ఎక్కడి వరకైనా వెళ్తాను దాని మీద. అంటే అధికార పార్టీ ఉంది కదా టీఆర్ఎస్, వాళ్ళ మీద ఎంతకాలం అని ఈ సమస్య మీద కొట్లాడతారు? ఎంతవరకైనా కొట్లాడతామండి. అంటే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు చూస్తున్నారు కదా, అంటే ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు మీరు? నేను టీఆర్ఎస్ ప్రభుత్వం చాప్టర్ క్లోజ్ అనుకుంటున్నాను. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాప్టర్ క్లోజ్ అవుతుంది అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాప్టర్ క్లోజ్ అవుతుందని ప్రభుత్వం చాలా గట్టిగా చెప్తోంది. ప్రభుత్వం చెప్పుకుంటుందండి, ప్రజలు చెప్పాలి కదా. ప్రభుత్వం చెప్పింది కరెక్ట్ కాదు కదా. ఈరోజు ప్రజలు చెప్తున్నారు ఏవి సక్సెస్ చేసిరు. ఎక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఇచ్చారా? డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఇచ్చారా? కేజీ టు పీజీ అన్నారు, ఇచ్చారా? మహిళలకు రుణాలు అన్నారు, ఇచ్చారా? మరి రైతులకు ఈరోజు రైతు రుణాలు ఎక్కడా కూడా ఇవ్వకుండా 4.5 సంవత్సరాలు గడిచిన తర్వాత, అంటే ఎలక్షన్స్ వచ్చే మూమెంట్లో ఈరోజు రైతు బంధు అని చెప్పి తీసుకొని రావడం జరిగింది. అదేదో గొప్పగా చెప్పుకుంటున్నారు, రైతులు చాలా సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు. కానీ రైతులు ఎక్కడా కూడా సంతోషంగా లేరు. ఈరోజు రైతు బంధు ఎవరికి వర్తించిందండి? ఎవరికి? నిజమైనటువంటి రైతులకు ఎక్కడా వర్తించలేదు. కౌలు రైతులనైతే లెక్కలో తీసుకున్న పాపాన కూడా పోలేరు. అందుకే ఈరోజు రైతులు ఎక్కడా సంతోషంగా లేరు. అది ఎవరికి వర్తించిందంటే కారులో వచ్చి తీసుకున్న బడాబాబులు ఎక్కువైపోయారు, కాలినడకన వచ్చి తీసుకున్నటువంటి రైతులు చాలా తక్కువైపోయారు. కాబట్టి అది రైతులకు ఎక్కడా అందలేదు. కౌలు రైతులకైతే అసలే ఇవ్వలేరు. మేము కూడా మాకేవైతే 3 లక్షల రూపాయలు రైతు బంధు వచ్చినాయో అవి డిమాండ్ చేస్తూ కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పి రిటర్న్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా వాటిని కౌలు రైతులకు ఇవ్వనే లేదు. ఎక్కడ కూడా రైతులు కూడా సంతోషంగా లేరు. రైతులే కాదు, ఎవ్వరు కూడా లేరు. వచ్చే 2019లో టీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం. ప్రజల పక్షాన నిలబడడం ఖాయం.